టీమిండియా అంతర్జాతీయ ప్లేయర్లు ఇంటర్నేషనల్ క్రికెట్ లో విఫలమయ్యారు. సరే దేశ వాల్యూలోనైనా అదరగొడతారనుకుంటే ఇక్కడ తుస్సుమన్నారు. బ్యాటింగే రానట్లు, పరుగులు చేయడం మర్చిపోయినట్లు ఆడుతూ వీళ్ళేనా మన స్టార్లు అని సందేహాలు కలిగించారు. 3, 4, 4, 0, 1, 6, 10, 11, 12 ఇదేదో ఫోన్ నెంబర్ అనుకున్నారు. అంతకంటే పొరపాట్లేదు. ఇది టీమిండియా స్టార్ల స్కోర్ కార్డు. అవును, నమ్మడానికి కాస్త అతిశయోక్తిగా అనిపించిన ఇదే నిజం. రంజీ ట్రోఫీలో బరిలోకి దిగిన రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ దగ్గర నుంచి రిషబ్ పంత్, రుతురాజ్ గైక్వాడ్ వరకు ఆడిన పలువురు స్టార్ బ్యాటర్ల నుంచి వచ్చిన స్కోర్లు ఇవి. టెస్టు క్రికెట్ లో దారుణంగా విఫలమవుతున్న భారత టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు రంజీలోనైనా రాణించి తిరిగి ఫామ్ ను అందుకుంటారేమోనని అంతా భావించారు. కానీ తిరిగి అవే తప్పులు చేస్తూ అనామిక బౌలర్ల చేతులు అవుట్ అయి మరిన్ని విమర్శలు మూటగట్టుకుంటున్నారు. ఎన్నో అంచనాల మధ్య రంజీ బరిలోకి దిగిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్రంగా నిరాశపరిచాడు. కాశ్మీర్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై తరపున ఓపెనింగ్ చేసిన హిట్ మ్యాన్ 19 బంతులు ఎదుర్కొని 3 పరుగులే చేసి అవుట్ అయ్యాడు. ఇక మరో ఓపెనర్ జైస్వాల్ 4 పరుగులే చేసి వికెట్ పారేసుకున్నాడు. అంతేకాదు శుభమన్ గిల్ 4, అజింక్య రహానె 12, శ్రేయస్ అయ్యర్ 11, రుతురాజ్ గైక్వాడ్ 10 పరుగులే చేసి పెవిలియన్ చేరితే రజత్ పటిదార్ 0 పరుగులు, రిషబ్ పంత్ 1, చేతేశ్వర్ పుజారా 6 పరుగులకే అదే దారిలో నడిచారు. డొమెస్టిక్ బ్యాటర్లు దుమ్ము రేపుతున్న చోట టీమిండియా స్టార్లు మాత్రం తీవ్రంగా నిరాశపరుస్తున్నారు. అయితే ఇది వాళ్ళ తప్పు కాదు, అసలు మిస్టేక్ బీసీసీఐదేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి ఆటగాడు దేశవాళ్ళు రాణించాలనే రూల్ 2-3 ఏళ్ల క్రిందటే తీసుకురావాల్సిందని, అప్పుడే ఈ పని చేసి ఉంటే ఆసీస్ కివీ చేతిలో ఓటములు ఇప్పుడు రంజీల్లో ఈ ఫోన్ నెంబర్ తరహా స్కోర్ కార్డు చూసే వాళ్ళం కాదనే కామెంట్స్ వస్తున్నాయి. ఇకనైనా దేశవాళీ ఆట తీరును కాలమానంగా తీసుకొని స్క్వాడ్ ను ఎంపిక చేయాలని కోరుతున్నారు.